యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణం మీది ప్రవచనం 3 రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమునకామె మధుమాధవీజ. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమునకామె మధుమాధవీజ. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి పద్యము మధుర ఖాద్యము మాతృనైవేద్యము మన జీవితము. మన తల్లి అంకము మధుర సాశయము మన దేహవాయుడిన్ మనెడు పద్మము. మన తల్లి అంకము మధుర సాశయము మన దేహవాయుడిన్ మనెడు పద్మము. మన తల్లి చిత్తము మధుర గీతము మన తల్లి చిత్తము మధుర గీతము. మన తెలుగు పొత్తము మారు ద్రిప్పటము. మన తల్లి తరువోజ మన మనఃపూజ మన జన్మమునకామె మధుమాధవీజ. తెలివేలిపోయినటువంటి వినాయకుడికి నమస్కారం చేసి మనం యోగ వాసిష్ఠ రంగంలోకి ప్రవేశం చేద్దాం. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువుదీరినాడు కొలువరండో. మన సంస్కృతిలో దేవుణ్ణి తయారు చేయడం చాలా తేలిక, నువ్వు దేవుడు కావడం కూడా చాలా తేలిక. అదే విగ్రహారాధన రహస్యం. అందరూ దేవతల కంటే వినాయకుడిని తయారు చేయడం చాలా తేలిక. కాస్త మట్టి ముద్ద ఉంటే చాలు, ఆకారం చూస్తే చిన్నపిల్లాడైనా చేసేస్తాడు. ఓ పెద్ద తల పెడితే ఓ పెద్ద ముద్ద పైన పెడితే దానికి కాస్త తల అవుతుంది, దానికి కాస్త నొక్కి సాగదీస్తే తొండ అవుతుంది. దానికి 2 సన్నపాటి వేలాడదీస్తే చెవులు అవుతాయి. కింద మొండెం ఆకారంలో ఉండేదానికి 2 పెద్ద ముద్దలు పెడితే తొడలు అవుతాయి. ఇంకో 2 ముద్దలు ఇడిదిప్పి పెడితే కాళ్ళు అవుతాయి. చేతిలో మట్టి ఉండరం పెడితే తింటాడో లేదో తెలియదు కానీ చూస్తూ కూర్చుంటాడు. ఇది పెద్ద వినాయకుడు చేసే విధానం. ఇంతకంటే మన సంస్కృతిలో విశేషం చాలా తేలిగ్గా చేయొచ్చు. ప్రతి పండుగ నాడు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మనం విఘ్నేశ్వర పూజ చేస్తాం, చేయకుండా చెయ్యం. మరి దానికి ఈ మట్టి వినాయకుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఉండవు. దానికి చేసే విధానం ఏమిటంటే, ఊరికే పురోహితులు రాగానే అమ్మాయి ఇంత పసుపు అక్కడ పెట్టారా అంటాడు, ఓ తమలపాకు ఉందా అంటాడు, ఆ పసుపులో కొద్దిగా 2 చుక్కలు నీళ్లు పోస్తాడు, ఇలా అంటాడు, గణపతి తయారయ్యాడంటే మొదలు పెడతాడు. పసుపు ముద్దలోన పరమ పవనమూర్తి కొలువుదీరినాడు కొలువరండు. అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన చోరుకొనడు వేరు కోరుకొనడు. మన దేవుడు తొలివేలుపు, ముఖ్యంగా గణాధిపతి ఎంత సరళ హృదయుడు అంటే ఏమి అక్కర్లేదు ఆయనకి. డిసిప్లిన్ అంతే, ఇంగ్లీషులో చెప్పాలంటే క్రమశిక్షణ. ఒక పని ఏ సమయానికి చేస్తామని చెప్పామో ఆ సమయానికి చెయ్యాలి. ఎవరింటికైనా ఒక సమయానికి మనం 6ంటికి వస్తామన్నామంటే ఆ ఇంటికి వెళ్ళడానికి మన ఇంటి నుంచి ఎంతసేపు సమయం పడుతుందో చూసుకొని ఆ సమయానికి బయలుదేరాలి. అంతేగాని వారికి చెప్పిన సమయానికి మన ఇంటి దగ్గర బయలుదేరడం కాదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చూస్తూ ఉంటారు మన కోసం, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కదా. ఈ చిన్న విషయం దగ్గరే దైవారాధన మొదలవుతుంది. దేవుడు అనగానే ఏదో విగ్రహము, పూజ, పందిరి, ఊరేగింపు, ఉద్యమం అనుకోవద్దు. మన జీవితంలో మనం క్రమశిక్షణను పాటించలేనప్పుడు ఎన్ని రకాల దేవతలను ఆరాధించినా ఒకటే. దేవుణ్ణి తయారు చేయడం చాలా తేలిక. ఇంత చేసి తయారైన దేవుడు ఏమడుగుతున్నాడు ఏంటంటే ఏం అడగడు. అర్ఘ్యపాద్యములకు ఆలస్యమైన చోరుకొనడు వేరు కోరుకొనడు. నువ్వేమి ఇవ్వలేవురా, సృష్టి అంతా నాదే, నువ్వేమిటిస్తావు? ఏదో నువ్వు ఇవ్వడం నేను తీసుకోవడం, కానీ నీ సంతృప్తి కోసం నాకేం అక్కర్లేదు. ఇంటికి వచ్చిన అతిథికి కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళు ఇస్తారు, చేతులు కడుక్కుందుకు నీళ్ళు ఇస్తారు. అర్ఘ్యం పాద్యం. చేతులు కడుక్కుందుకు ఇచ్చిన నీళ్ళని అర్ఘ్యం అంటారు, చేతిలో పోసిన నీళ్ళు అర్ఘ్యం అంటారు, ముందు పాద్యం అంటారు. ఆ పాద్యం ఇస్తారు, అర్ఘ్యం ఇస్తారు. ఇంకేముంటుంది?
అంతకంటే నాకేం అక్కర్లా. కానీ ఆలస్యమైతే మాత్రం నేను భరించను అబ్బాయి, వచ్చిన దేవుడికి వెంటనే చేయవలసింది నువ్వు చేసి తీరాలి. ఇది మనం జీవితంలో నేర్చుకోవాలి. ఇంకా ముందు 2 పాదాల్లో చెప్పింది కొంచెం ఇంతకంటే కష్టం. పసుపు ముద్దలోన పరమ పావనమూర్తి కొలువు దీరినాడు కొలువరండు. కేవలం ఒక తమలపాకులో చిన్న పసుపు, ఇంత కొద్దిగా పసుపు తీసుకుని దాన్ని ఇలా 3 వేళ్లతో ఇలా నొక్కి దాన్ని అక్కడ పెడతా, అది దేవుడు. ఇంత తేలిగ్గా దైవ రూపాన్ని నిర్మాణం చేసేటువంటి వ్యవహారం ప్రపంచం మొత్తం మీద హిందూ ఆరాధనలో మాత్రమే ఉంది, మరి ఎక్కడా లేదండి. ఇక్కడ ఎందుకు ఇలా అంటే, నువ్వు దేవుడు చేయడం కాదే, నువ్వు దేవుడు అవ్వాలన్నా తేలికే. ఇవాళ యోగ వాసిష్టంలో 3 రోజుల ప్రవచనంలో ప్రధానంగా ఈ రోజు దాంట్లో మనం అదే చెప్పుకుంటాం. నువ్వు దేవుడు అవ్వాలన్నా తేలికే. దేవుడు ఎందుకు కాలేకపోతున్నా అంటే అవ్వడం ఇష్టం లేదు. దేవుడు ఏమీ అభ్యంతరం చెప్పలేదు, ద్వారాలు తెరిచి కూర్చున్నాడు, రారా అబ్బాయినే కలుపుకుందుకు సిద్ధంగా ఉన్నా. మనం సిద్ధంగా లేం. మనం ఇక్కడ కాఫీ కలుపుకుంటున్నాం, టీ కలుపుకుంటున్నాం, విషం కూడా కలుపుకుంటున్నాం. వాడిని ఎందుకు కలుపుకుంటాం మనం? ఆయన మన కలుపుకుందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయండి, మునిమనవరాలు పుట్టాలే అంటాడు వీడు. ఇక్కడ ఇప్పుడు పడిన కష్టాలన్నీ సరిపోలేదు. ఇక్కడ తీరా మునిమనవరాలు పుట్టాక, లేకపోతే మనవడు పుట్టాక వీడి పేరు ఎట్టకపోతే ఏడుస్తూ కూర్చుంటాడు. ఇక్కడ పెడతాం పేరు, ఆ పేరు వాడు నాశనం చేస్తే అప్పుడు మరింగ్ కాస్త ఏడుస్తాడు. ఈ దరిద్రం అంతా చూడడానికి వీడు మునిమనవరాలు పుట్టాలంటాడు. అందుకే దేవుడు కాలేకపోతున్నాడు. లేకపోతే పసుపు ముద్ద చేసినంత తేలిక జీవుడు దేవుడు అవడం. దేవుడికి అడ్డుగా ఏమీ లేదు. ఒక మనస్సు ఒక్కటే ఉంది. ఆ మనస్సుని రద్దు చేసుకునే విధానమే యోగ వాసిష్ట సారాంశం. చిత్త నాశనం అంటారు దాన్ని. ఒక మాటలో చెప్పాలంటే చిత్త నాశనం, మనోనాశం, మనో నిర్మూలనం. మళ్ళీ దాన్ని ఏదో బాగు చేయడం కాదు, బాగు చేస్తే ఉండదు. అది బాగవడం అనేది ఉండదు. అసలు మనస్సు ఎప్పుడు నెగిటివ్, అది వ్యతిరేకంగానే ఆలోచిస్తుంది. మనస్సు ఎందుకు ఉంది అంటే ఆత్మకి వ్యతిరేకంగా. అందుకని దాన్ని నాశనం చేయాలి, కానీ దాన్ని ఏదో సంస్కరిద్దాం ఉండడం కుదరదు. కొంతమంది మనుషులను కూడా లోకంలో అంతా సంస్కరించడం కుదరదు. ఏసాయి వీలైతే గొడవ ఉండదు. రాక్షస సంహారం అందుకే వచ్చింది. భగవంతుడు రాక్షస సంహారం చేశాడు. వాడిని జువైనల్ హోమ్లో పెట్టి కౌన్సిలింగ్ చేయలేదు. కుదరదు, అది కుదరదు. ఒకడు వెళ్ళిపోవాలి ప్రపంచం నుంచి, లేకపోతే ప్రపంచం శాంతిగా ఉండదు, వాడు శాంతిగా ఉండడు, వాడు ఏమి సుఖపడట్లు. అంచేది మనస్సును నాశనం చేయాలి. అంతేకాదు దాన్ని ఏదో మంచి ఏమిటి ఆలోచనే చెడ్డది. ఆలోచనే చెడ్డది. నీకు అనుకూలంగా ఉంటే మంచి అని నువ్వు అనుకుంటావు, నీకు మంచి అనిపించింది అందుకే ఇంకోటికి చెడ్డ అనిపిస్తుంది. మంచి అయితే లోకానికి అందరికీ మంచి అవ్వాలి కదా. మన ఆలోచన మంచిదైతే లోకానికి అందరికీ మంచి ఇవ్వాలి. కొందరికి నచ్చట్లేదంటే ఈ ఆలోచన నీకే నచ్చింది అంతే. అంటే దేవుడు ఎందుకు కాలేకపోతున్నాం పసుపు ముద్ద చేసినంత తేలిగ్గా అంటే, మన జీవితాన్ని కూడా అలా సంక్షిప్తం చేయలేకపోతున్నాం. పసుపు ముద్ద అంటే గమనించండి, పసుపు ఎక్కింత పెడతారు, మరి కొద్దిగానే ఏం పెట్టరు. అక్కడ కొద్దిగా ముద్ద పెడతారు, అక్కడ కాస్త దాంట్లోంచి 3 వేళ్లతో తీస్తారు. అలా తీసి కొద్దిగా తడిపి ముద్ద చేస్తారు. ఇంత సంక్షిప్తం చేస్తే జీవితం సుఖంగా ఉంటుంది. విష్ణు సహస్రం కూడా అదే చెప్పింది. సంక్షేప్తాక్షేమకృత్ హరిహి సంక్షేప్తాక్షేమకృత్ శివక. జీవితాన్ని సంక్షేపం చేయాలి, అప్పుడు క్షేమకృత్, అది నీకు క్షేమం కలిగిస్తుంది. అది శివ, మంగళప్రదం కూడా అవుతుంది. అంటే వయస్సు పెరుగుతున్న కొద్దీ బాధ్యతలు తగ్గించుకోవాలి, మనమే వదిలించుకోవాలి. చెప్పినా వినద్దు, నాకు చెప్పదని చెప్పాలి. ఒకవేళ విన్నా ఏడు మొహం పెట్టుకుని వినాలి, చంపేస్తున్నారని ఇక చెప్పడం. మనం ఆసక్తిగా, మా అబ్బాయి ఇప్పటికీ నాకు అన్నీ చెబుతూ ఉంటాడండి, 40 ఏళ్ళు వచ్చినా నా గీటు దాటడు, వాడు దద్దమ్మ అయిపోయాడు, అనుమానం లేదు. ఇక్కడ వాడి ముందు నాకు చెప్పొద్దని చెప్పాలి, మీ సమస్యలు మీరు పరిష్కరించుకోండి అని చెప్పాలి. అంత పీక మీద వస్తే చెప్పమాను, లేదా చెప్పొద్దు. ఆ రకంగానే పిల్లల్ని తయారు చేయాలి. మనం ఎందుకు తయారు చేయమంటే మన చుట్టూ తిరగాలని మన కాంక్ష. అందుకే మనకు బాగా పూసుకోవడం అలవాడు. దేవుడు అవ్వడం ఇష్టం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు దేవుడు, ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు జీవుడు. ఒకటే తేడా, పెద్ద తేడా ఏం లేదు ఇందులో. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు దేవుడు. ఇప్పుడు ఇక్కడ లేడా విగ్రహం పెడితే, ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటాడు. జీవుడు కూడా అంతే, ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు కదా, అక్కడే ఉంటాడు. ఇక లేవడం. కాలేజీలో పడ్డాడు, కాలేజీలోనే ఉంటాడు. నేను పెద్ద హీరో అవ్వాలి, కాలేజీ లీడర్ అవ్వాలి, విద్యార్థి నాయకుడి నుంచి రేపు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అవ్వాలి. చాలామంది విద్యార్థి నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు కదా, అందుకని వీడు అనుకుంటాడు. సంసారంలో పడ్డాడు, అక్కడే ఉంటాడు. ఇంకా నా అంత సంసారం ఎవరికే ఉండద్దు, నా అంత ఇల్లు ఎవరికే ఉండద్దు, నాకున్న పెళ్ళం ఎవరికే ఉండద్దు, నాకున్న ఆస్తులు ఎవరికే ఉండద్దు, నాకున్న రోగాలు కూడా ఎవరికే ఉండద్దు. అది పైకి చెప్పడం.
చివరి ఖాయమయ్యేది అదే. ఇవన్నీ ఉన్నాక అదే వస్తుంది. ఇదే ఎక్కడ పడితే అక్కడే ఉండిపోవడం అంటే ఇది ఒక్కటే శాశ్వతమని ఎందుకు అనుకుంటున్నావు మిత్రమా? నువ్వే బ్రహ్మచారిగా ఉన్నావు, నువ్వే పెళ్లి చేసుకున్నావు, నువ్వే పిల్లలు లేకుండా ఉన్నావు, నువ్వే పిల్లల్ని కన్నావు, ఆ పిల్లలకు పెద్దవాళ్ళు అయ్యారు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టారు. అనేక దశలు జీవితంలో మారుతూ ఉంటే, జుట్టు నెరిసిపోతూ ఉంటే, ఈ బుగ్గలన్నీ ముడతలు పడిపోతూ ఉంటే, ముసలితనం వచ్చేస్తుంటే, అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితి ఉంటూ ఉంటే, ఇన్ని దశలు మానవ శరీరంలో ఏర్పడుతూ ఉంటే సమాజం కూడా ఇంతే కదా. ఇది వ్యష్టి, అది సమష్టి. తేడా ఏముందండి? సమాజం కూడా ఇంతే కదా. పరిణామాలు వస్తూ ఉంటాయి కదా. మనం ఎక్కడి నుంచి ఎంత తొందరగా తెముల్చుకుని వెళ్ళిపోదామా, లేదా ఉన్నంతలోనే దాన్ని మనకు అంటకుండా చూసుకుందామా అని చూడాలి. అది సంక్షేప్తాక్షేమకృచ్ఛవక అని విష్ణు సహస్రంలో చెప్పడం ఉద్దేశం. నువ్వెంత సంక్షేపం చేసుకుంటే జీవితాన్ని అంత క్షేమంగా ఉంటావు, అంత శివక మంగళప్రదంగా ఉంటావు. అందుకే దేవుణ్ణి సంక్షిప్తం చేశారు. పైగా వినాయకుడి ప్రత్యేకత ఏమిటి అంటే, అందరిలోకి పెద్ద విగ్రహం ఉండే దేవుడు కూడా ఆయనే. మీకు వినాయక విగ్రహాన్ని పోటీలు పడి 30 అడుగులు, 40 అడుగులు, 50 అడుగులు, 60 అడుగులు, 70 అడుగులు చేస్తున్నారు. ఇంకెవరు విగ్రహాన్ని అలా చేయరు, గమనించండి. ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అలా చేయరు. కానీ ఆంజనేయ స్వామికి పట్టిన కర్మ ఏమిటంటే తోక ఒకటి పెంచుతారు. వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి వరకు పెంచుతారు. సిద్ధాంతం బ్రిడ్జి అంతా తోక ఉంటుంది. ఆయన పట్టింది అది. ఆయనకి అక్కర్లేదు, ఆయన తోక కావాలి మనకి. పాపం వినాయకుడికి తోక లేదు కాబట్టి ఇంకా ఎవడికి తొండం పెంచుదామనే దరిద్రపు ఆలోచన రాలేదు. సంతోషం. విగ్రహం ఎత్తు పెంచుతారు. ఇక్కడ 60 అడుగులు, 70 అడుగులు, 80 అడుగులు. దాన్ని బట్టి లడ్డూ సైజు పెంచారు, దాన్ని బట్టి ఎలక సైజు పెంచారు. మొత్తం ఎంత విపరీతం చేయాలో అంత విపరీతం చేశారు. అయినా ఇందులో ఎవరికి వినాయకుడు ప్రత్యక్షం కాకపోగా వినాయక తత్వం ఒక్కడికి అర్థం కాలేదు. వీళ్ళంతా నాయకులు అయ్యారు కానీ వినాయకులు అవ్వలేదు. ఆ నాయకులు కూడా కొట్టుకుంటారు. విశేషమైన నాయకుడు వినాయకుడు అంటే. అందుకే ఆయన ఆకారాన్ని మీరు గమనించండి. పసుపు ముద్ద చాలా చిన్నది కదా. అందరిలోకి పెద్ద విగ్రహం కూడా ఆయనదే. అంత ఏనుగంత విగ్రహం ఏ దేవుడికి ఉందండి? వెంకటేశ్వర స్వామికి లేదు, శివుడికి లేదు, రాముడికి లేదు, కృష్ణుడికి లేదు, ఎవ్వరికి లేదు. హిందూ ధర్మంలో వినాయకుడికే అతిపెద్ద విగ్రహం. ఏ ఆకారము వరణేంద్రముఖమై ఈ లోకముల్గాచును, ఏ ఆకారము వరణేంద్రముఖమై ఈ లోకముల్గాచును, ఏ ఆకారము పృథ్వికారములతానే మూలకు త్రోయును, ఏ ఆకారము పృథ్వికారములతానే మూలకు త్రోయును, ఏ ఆకారము అదెంతో దీర్ఘమయి తానే హ్రస్వమై నిల్చును, ఏ ఆకారము అదెంతో దీర్ఘమయి తానే హ్రస్వమై నిల్చును, ఆయాకారము లోకమందు గల మాయాకారముల్ ద్రోచుతన్. ఈ పద్యం అర్థమైతే వినాయక తత్వం అర్థమవుతుంది. ఏ ఆకారము వరణేంద్రముఖమై ఈ లోకముల్గాచును. అతి పెద్దదైన ఆకారం గజాసురుడు శిరస్సు. వాడేం సామాన్యుడు కాదు. గజ అన్నదాంట్లో గ అంటే గతించడం, జ అంటే జన్మించడం. మహానుభావులు నాకు గురుతుల్యులు మైలవరపు శ్రీనివాసరావు గారు మొన్న ఒక పత్రికలో ఈ వ్యాసం రాస్తే చూశాను. వారికి నమస్కారం పెట్టి చెబుతున్నా, ఇది వారి మాట, వారికి నమస్కారం. చాలా గొప్ప మాట. గ అంటే గతించడం, జ అంటే జన్మించడం, గజ అంటే అర్థం అది. జన్మించడం మళ్ళీ గతించడం మళ్ళీ జన్మించడం. ఎంతకాలం ఇది? మనం ఎందుకు ఈ శరీరాన్ని పట్టుకుని ఏడుస్తున్నాం? ఇది ఒకటే జన్మ అనుకుంటున్నాం మనం. ఇది పోతే ఇంకేం లేదనే భయంలో ఉన్నాం. అందుకే మృత్యువుకు భయపడతాం మనం. అందుకే ఈరోజు యోగ వాసిష్టం ఆశ్చర్యంగా మరణంతో మొదలవుతుంది, జీవితంతో కాదు. నిర్వాణ ప్రకరణంలో మొట్టమొదటి శ్లోకమే మరణంతో ఎత్తుకుంటాడు వశిష్ఠుడు. ఎందుకంటే అంత పెద్ద ఆకారము దేవుడిదే, ఇంత చిన్న ఆకారము దేవుడిదే. నువ్వు అంతే. మహైశ్వర్యం అనుభవించింది నువ్వే, మహాదరిద్రం అనుభవిస్తున్నది నువ్వే. హరిశ్చంద్ర పద్యం ఉంది కదా, కాలం పున్గతి ఎప్పుడేది అనుభావ్యంబవును అప్పాటనవు అమున్నాలి సేతు సీతనగ మధ్య ప్రత్య సామ్రాజ్యమున్ ఆలీలన్మును సేతు సీతనగ మధ్య ప్రత్య సామ్రాజ్యమున్. ఆ రకంగా ఇప్పుడు ఈ గతి శ్మశానం మందు నిట్లుండచే నాలో నాకొక భంగి నవ్వగు దురంతంబైన దుఃఖంబుతోన్ అని హరిశ్చంద్ర నాటకంలో చదువుకున్నాం. ఇదివరకు నేనే
ఆలీలన్ మరిసేతు సీతనగ మధ్య ప్రత్య సామ్రాజ్యమున్నే సామ్రాజ్యమే నేలంగాజని. ఇదివరకు సేతువు నుంచి హిమాలయం వరకు ఉండే మహాసామ్రాజ్యాన్ని పరిపాలించింది నేనే. ఇప్పుడు ఈ శ్మశానంలో చోటు కూడా దొరక్క కొరివి పట్టుకుని దాన్నే దీపంగా వాడుకుంటున్నది నేనే. అంచేత మనిషికి ఎప్పుడు కాలం పుంగతి ఎప్పుడు ఏది అనుభావ్యంబవును నపాటనవు. కాలం చక్రం తిరుగుతూ ఉంటే ఏది అనుభవానికి రావాలో అది వస్తుంది. బండి చక్రం తిరుగుతూ ఉంటే ఏ ఆకు ముందు ఉండాలో ఏ ఆకు వెనకుండాలో ఎవరు నిర్ధారిస్తారు? ఎద్దులు కానీ బండి నడిపేవాడు కానీ నిర్ధారించలేదు. అది తిరుగుతూనే ఉంటుంది. అది పైకెడుతూ ఉంటుంది, కిందకు వస్తుంది. కానీ అలా పైకెళ్ళి కిందికి రావడం లేకపోతే బండి ముందుకెళ్ళదు. ఎక్కడాకి అక్కడే ఉండిపోతే బండి ముందుకు వెళ్ళదండి. అంటే జీవితం అనే మన బండి, మొత్తం ప్రపంచం అనేటువంటి ఈ సృష్టి అనే బండి ముందుకు వెళ్ళాలంటే పైవాడు కిందికి రావాలి, కిందివాడు పైకి రావాలి. అందుకే వినాయకుడు తన ఆకారం ద్వారా ఏం రుజువు చేశాడు అంటే, అంత పెద్ద ఎత్తుని గజాసురుడు శిరస్సును ధరించి ఏనుగు ముఖంతో ఉన్నవాణ్ణి, ఏనుగు శరీరంతో ఉన్నవాణ్ణి నేనే. ఏ ఆకారం అది ఎంత దీర్ఘమయి తానే హ్రస్వమై బొల్చునో. అంత చిన్నదిగా తమలపాకులో పురోహితుల చేతుల్లో పసుపు ముద్దలా ఇమిడిపోయిన వాడిని కూడా నేనే. ఏమిటి చెబుతావు నా ఆకారం గురించి? నువ్వు ఇదే నా ఆకారం అని ఎలా చెబుతావు? అయ్యే పెద్దవాడిని నేనే, చిన్నవాడిని నేనే. అనుబృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మఖాన్. గణపతి ఎవరో కాదండి, విష్ణుమూర్తి స్వరూపం. విష్ణువే గణపతిగా పుట్టాడు. అందుకే లక్ష్మీ గణపతి అంటాడు. దయచేసి లక్ష్మీదేవిని గణపతి భార్య అనుకోకండి, అంతకన్నా తప్పు ఇంకోట్లేదు. లక్ష్మీదేవి గణపతికి మామ అవుతుంది. ఎందుకంటే విష్ణుమూర్తి అలా పుట్టాడని తెలుసు ఆవిడకి. అందుకని ఆవిడ గణపతిని చాలా లాలించింది. అస్తమానం కైలాసంలోనే ఉండేది ఆవిడ. మా ఆయనే ఇలా పుట్టాడు. ఒక మామగారికి చూడండి, భర్త చనిపోయినా సరే భర్త పేరు మనవడికి పెట్టారనుకోండి, ఈ మామగారు మనవడిని వదలదు. మా పెనిమిటి అని కూర్చుంటుంది. ఆ భర్తను తిట్లని వీడు తిడుతూ ఉంటుంది. అప్పట్లో వెళ్ళిపోయాడే, ఆయన దాటిపోయాడు కదా, మరి వీడు ఉన్నాడు కదా. దవసన్నాసి ఎలా ఉన్నాడు, అది ఆయనకి ఈయనకి కాదు. వీడు ఇలా ఉన్నాడు, చిన్న కూరలో 7 పిలుచుకు తిన్నాడు అన్నట్టు. ఆ కష్టంతో ఇప్పుడు తీర్చుకుంటుంది సరదాగా. లక్ష్మీదేవి అలా కాదు, కానీ ఒక మమకారం. నేను పార్వతి సంతానం కోసం తపస్సు చేసి విష్ణుమూర్తి ప్రత్యక్షం అయితే నాకు సంతానం కావాలి అంటే, ఎవరో ఏమిటమ్మా నేనే పుడతాను నీ కడుపునాను. అందుకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. ఇది గణపతికి చదువుతారు శ్లోకం. అందులో విష్ణు శబ్దం కూడా ఉంది. అంటే విష్ణు సహస్రంలో గణపతి తత్వం బాగా ఉంటుంది, మీరు అర్థం చేసుకోండి. విష్ణు సహస్రంలో కనపడుతుంది. అనుబృహత్కృశ స్థూలో గుణభృన్ నిర్గుణో మఖాన్. అణువు నువ్వే, బృహత్తు పెద్దది ఆయనే. కృషించి సన్నగా చిక్కిపోయిన వాడు ఆయనే. స్థూలక ఇవాళ సమాజంలో పెద్ద సమస్య ఒబేసిటీ. ఎలక్ట్రిసిటీ కంటే పెద్ద సమస్య అయింది అది, ఒబేసిటీ. ఆ ఒబేసిటీ ఉన్నవాడు ఆయనే, నువ్వు ఆక్షేపించడానికి వీల్లేదు. గుణభృత్, అనేక గుణాలు ఉన్నవాడు ఆయన. నిర్గుణగా, ఏ గుణము లేకుండా గుణాతీతంగా ఉండేవాడు ఆయన ఉంటాడు. ఎందుకంటే అసలు రూపం ఏం లేనివాడు ఏ రూపమైనా వేస్తాడు. అసలు రూపం అంటూ ఒకటి ఉన్నాక రూపం మార్చడం చాలా కష్టం. ఏ రూపము లేనివాడు ఏ రూపమైనా ధరిస్తాడు. మన లోకంలో అన్ని రూపాలు ధరించాలి, అందరితోనూ బాగుండాలంటే ఈ యథారూపాన్ని మర్చిపోవాలి. నేను ఇదే అనుకుంటే అందరితో బాగుండలేవు. మనం ఎందుకు బాగుండలేమంటే దీన్ని మర్చిపోలేకపోతున్నాం మనం. పైగా దీనికి ఉండే పొజిషన్ అంటారు, ఒక స్థితి. ఒక అబ్బాయి విద్యార్థి, తర్వాత ఏదో ఓ పెద్ద మనిషి, ఓ భార్య, ఓ భర్త, ఓ అత్తగారు, ఓ కోళ్ళు, ఓ మామగారు, ఓ ఉపాధ్యాయుడు, ఓ యజమాని, ఓ నౌకరు. ఇవన్నీ ఏవో ఉంటాయి కదా శరీరానికి ఇచ్చే బ్యానర్, అంటించే బ్యాడ్జీలు. అది పట్టు కూర్చున్నాం మనం. దాని పేరే బ్యాడ్ జీ. అది ఇట్స్ నాట్ గుడ్ జీ, అది గుడ్ కాదు, బ్యాడ్ జీ. వాడే చెప్పాడు ఆ విషయం. ఈ తగిలించిన బ్యాడ్జీలు నమ్మకూడదు. ఎప్పుడు కార్యక్రమాల్లో తగిలించే బ్యాడ్జీ ఎంతవరకు ఉంటుంది? కార్యక్రమం అయిపోయే వరకు ఉంటుంది. తర్వాత కూడా బ్యాడ్జీ పట్టుకు తిరిగితే నవ్వుతారు. అంచేత ఏదో నేను ఉపాధ్యాయుడిని, వాడు శిష్యుడు, ఇది కూడా ఒక బ్యాడ్జీ తగిలించుకున్నాం. ఇంటికి వెళ్ళాక భార్య దగ్గరికి వచ్చి నేను ఉపాధ్యాయుడు, చాలే పని మనిషి రాలేదు లోపల రా అంటుంది ఆవిడ. నువ్వు ఉపాధ్యాయుడు అయితే ఎవరికి, హెడ్ మాస్టర్ అయితే ఎవరికి, పని మనిషి రాలేదు ఏం చేయమాట? అప్పుడు తలిపేసి ఇద్దరు తోముకోవాల్సిందే. అంటే ఈ బ్యాడ్జీ ఇక్కడ తీసేయాలి. ఈయన హెడ్ మాస్టర్ అయినా, డిజిఓ అయినా, యూనివర్సిటీ వీసీ అయినా ఈ బ్యాడ్జీ తీసి అక్కడ గిన్నెలు తోమాలి, లేకపోతే కాఫీ ఉండదు. అక్కడ మళ్ళీ పని మనిషితో రాకపోతే గిన్నెలు తోమ, అక్కడ గిన్నెల బ్యాడ్జీ ఎవడో తోడుకోడు. అది బయటకుని స్కూల్కి వెడితే నవ్వుతారు అందరూ, ఆ గిన్నెలు తోమెట్టిన వేస్తారు. అక్కడ కుదరదు, అక్కడ వేరే బ్యాడ్జీ.
అంటే మన వయస్సును బట్టి మనకు వచ్చే స్థితులు ఉన్నాయే. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర తథా దేహాంతర ప్రాప్తికి ధీరస్తత్ర నముక్ష్యతి అని భగవద్గీత 2వ అధ్యాయంలో చెప్పిన మాట ఉంది. కౌమారము, యవ్వనము, వార్ధక్యము ఇవన్నీ ఎలా వస్తున్నాయో మృత్యువు కూడా అలాగే వస్తుందో అదొక బ్యాడ్జీ. అని చెప్పి తగిలించుకో, తీసేస్తారు, అయిపోయింది. మృతుడు అని ఎప్పుడు అంటామండి? శవం అక్కడ ఉన్నంతకాలం. దహనం అయిపోయాక ఇంకేమంటాం? వెళ్ళిపోయాడంటాం. వెళ్ళిపోయాడంట. అంతవరకు వాడు అక్కడ లేకపోయినా సరే, పిలిస్తే పలకపోయినా సరే, ఎక్కడేమన్నాడో అంటాం. దహనం అయిపోయాక మాత్రం ఎక్కడికి పోయాడో తెలియదు, ఎవరికి తెలియదు, ఆయనకి తెలియదు, మనకి తెలియదు, వెళ్ళిపోయాడంట. ఎందుకు చూసినట్టే మాట్లాడుతాం. ఇక్కడ తప్పనిసరిగా కైలాసంలో ఉంటాడండి, ఎందుకంటే సోమవారం పోయాడు. అదో బ్యాడ్జీ ఉందన్నమాట. సోమవారం వాళ్ళందరికీ ఎంట్రన్స్ సర్టిఫికేట్ ఏంటంటే కైలాసం, లేకపోతే అడ్డబొట్టు, నిలువుబొట్టు. ఈ బ్యాడ్జీలు కూడా కొందరు పెడుతున్నారు. నిలువుబొట్టు ఉన్న వాళ్ళందరికీ ఒక లోకం, అడ్డబొట్టు ఉన్న వాళ్ళందరికీ ఒక లోకం. దేవుడు ఇలా పెట్టావా, ఇలా పెట్టేవా ఎవడదుడు, ఎలా పెట్టేవా ఎవడికైనా ఒక 100 రూపాయలు అది చూస్తాడు. అది పెడితే ఇక్కడ కలిసి వస్తుంది. కానీ నువ్వు ఇలా పెట్టి ఉపయోగం లేదు. ఎవరికీ నామాలు పెట్టి మోసం చేయకుండా ఉంటే చాలు, అది చూస్తాడు. ఎవరికైనా పెట్టావా, ఆకలేసేవాడికి 100 రూపాయలు ఇచ్చి ఫోన్ చేయమని చెప్పావా? లేదు. అప్పుడు పట్టించుకోవద్దు. నువ్వు ఎలా పెట్టినా ఒకటే. అంత పెద్ద ఆకారము ఆయనే, అంత చిన్న ఆకారము ఆయనే. ఈ ఆకారాలు ధరించడం ఎందుకంటే ఏ ఆకారము హృద్వికారములతానే మూలకోత్రోజునో. మన హృదయం, మన మనస్సులో ఉండేటువంటి రకరకాల వికారాలు ఉన్నాయి. వికారం అంటే మార్పు అండి. వికారం అంటే వాంతి అనుకోవద్దు. వికారం అంటే సంస్కృతంలో విక్రియ అంటే మార్పు. రకరకాల మార్పులు ఉన్నాయి కదా. చిన్నప్పుడు మన రూపం వేరు, మధ్య వయస్సులో రూపం వేరు, ప్రౌఢ వయస్సులో వేరు, ముసలితనం వచ్చాక వేరు, తెచ్చాక వేరు. ఈ మార్పులు ఇవన్నీ ఏ మూలకోత్రో, ఇవన్నీ నీవి కాదయ్యా, ఇవన్నీ ఆత్మవి. నువ్వు ఆత్మస్వరూపుడివి. నువ్వు దేహమని ఎందుకు అనుకుంటావు? నువ్వు దేహమని అనుకుంటే నీకు దుఃఖం తప్పదు. అంటే ఆ హృద్వికారాలన్నీ మూలక తోసేటువంటి ఆకారాన్ని స్మరించి మనం యోగ వాసిష్టంలో రంగప్రవేశం చేస్తున్నాం. ఆయాకారము లోకమందుగల మాయాకారముంద్రోచుతం. అంత పెద్దదైన ఆకారం, అంత చిన్నదైన ఆకారం, మన హృదయంలో ఉండే వికారాలన్నీ మాయం చేయగలిగిన ఆకారం మన ఈ 3 రోజులు యోగ వాసిష్ట ప్రవచన కథను నిర్విఘ్నంగా నడిపించునుగాక. మనం నమస్కారం చేస్తున్నాం దేవుడు. యోగ వాసిష్టం అంటారు, జ్ఞాన వాసిష్టం అంటారు, వశిష్ఠ రామాయణం అంటారు, వశిష్ఠ గీత అంటారు, జ్ఞాన వాసిష్ఠ రామాయణం అంటారు. చాలా పేర్లు ఉన్నాయి. రామ వశిష్ఠ సంవాదం అంటారు. మొత్తం మీద రాముడికి, బాలరాముడికి 13 ఏళ్ల వయస్సున్న రాముడికి వశిష్ఠుడు చేసిన ఉపదేశం. దశరథ మహారాజు 4 కుమారులకి విద్యాభ్యాసం సమానంగా చేయించాడు. క్షత్రియులకు కూడా అప్పట్లో 5వ ఏటే ఉపనయనం చేసేవారు. బ్రాహ్మణులతో సమానంగా ఉపనయనం చేశాడు. వేద విద్యాభ్యాసానికి పంపించారు. అప్పట్లో విద్యాభ్యాసం లెక్క 8 ఏళ్ళు వేద పాండిత్యానికి. 8 ఏళ్లలో వేదం, ఉపనిషత్తులు పూర్తయినాయి. రాముణ్ణి ఇంటికి పంపించారు. ఆయన మంచం మీద అలా దొల్లుతున్నాడు పాపం, అటు ఇటు. బాలరాముడు 13 ఏళ్ళు. అప్పటికి ఇంకా సీతా కళ్యాణం కాలేదు. విశ్వామిత్రుడు వాళ్ళని తీసుకుని వెళ్ళలేదు. తాటకా సంహారం లాంటివి జరగలేదు. దొల్లుతున్నాడు, నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే ఆయనకి ఉపనిషత్తులు వంట పట్టాయి. సమస్యది. మనకి ఎన్ని ప్రవచనాలు విన్నా హాయిగా ఎందుకు పడుకుంటామంటే ఏది వంట పట్టదు. ఇంటికి వెళ్ళగానే ఒకటి వేసేస్తాం, నమశివాయ. ఇప్పుడు మొగాళ్ళ ఎంకరమ ఆడాళ్ళు కూడా వేస్తున్నారు. మీకు నమస్కారం. ఇదివరకు మొగాళ్ళే అనుకున్నాం, ఇప్పుడు అందరూ మొత్తం తయారయ్యారు. ఎంత స్వేచ్ఛో! నేనెంత కుదరనా, దా ఇద్దరు వేసేద్దాం. అందుకే ఎవడు నిద్రపట్టిన వాడు ఎవడు లేడు ఇప్పుడు. ఇదివరకు అప్పు చేసిన వాడికి నిద్ర పట్టేది కాదు, విచిత్రం. ఇప్పుడు అప్పు ఇచ్చిన వాడికి నిద్ర పట్టట్లేదు. మార్పులు అంటే ఎంతకంటే ఏం చెప్పక్కర్లేదు. మన కళ్ళ ముందు మారిపోయింది ప్రపంచం. ఒక 20 ఏళ్ల క్రితం పరిస్థితి వేరు. అప్పుడు అప్పు చేసిన వాడికి నిద్ర పట్టట్లేదు. అప్పుడే ఓ జోక్ ఉండేది మాలో, ఊరంతా అప్పులు చేసావు నిద్ర ఎలా పడుతుంది అంటే ఇచ్చిన వాడికి పట్టదు కానీ నాకేమన్నట్టు. అది ఇప్పుడు తయారైంది చూడండి. ఈఎంఐలు నెల జీతం ₹1,00,000 ఉంటే 99,000 ఈఎంఐలు చేసిన వాడు కూడా సుఖంగా పడుకున్నాడు. వీడికి అప్పించిన బ్యాంక్ మేనేజర్ పడుకోవట్లేదు, వాడి మీదకి వస్తుంది. వీడు ఇలాగే చాలామందికి ఇచ్చాడు. లోకం మారిపోవడం అంటే ఇదే. మన కళ్ళ ముందు మారిపోయింది కదండి ప్రపంచం అంతా. ఇంక దీన్ని నమ్ముకోవడం ఏంటి? ఇలా నిరంతరం మారిపోతూ ఉండేదాన్ని మిథ్య అంటారు. లేదు అనలేదు శంకరాచార్య. జగన్ నాస్తి అనలేదండి, తెలియకుండా మాట్లాడద్దు. జగన్ మిథ్య అన్నారు ఆయన. జగత్తు లేదు అని లేదని ఎలా అంటారు? కనపడుతుంటే అది మిథ్య. నీకు కనపడుతుంది కానీ కనపడిన స్వరూపం ఉందా? ఎప్పటికప్పుడే మారిపోయింది కదా, ప్రతి క్షణం మారుతుంది.
ప్రతిక్షణం మారుతున్న దాన్ని ఉందంటావా లేదంటావా? అందుకే అది ఉన్నంతకాలం, నువ్వు చూస్తున్నంతకాలం ఉంటుంది. నువ్వు చూడడం మానేస్తే ఉండదు. కనీసం నీ దృష్టి మార్చుకో. ఈ సృష్టిలో దేన్ని నువ్వు మార్చలేవు, కానీ నీ దృష్టి మార్చుకోవచ్చు. ఆ దృష్టి మార్చడానికే యోగ వాసిష్టం. అందుకని 13 ఏళ్ల వయస్సున్న రాముడు నిద్ర పట్టక మంచం మీద దొల్లుతూ ఆయనకి సందేహాలు వచ్చాయి. ఏమిటి ఈ ఉపనిషత్తులు? నవారే మైత్రేయి పత్యుః ప్రాణాయ పతిః ప్రియో భవతి ఆత్మనస్తు పత్యుః ప్రియాయై పతిః ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పతిః ప్రియో భవతి నవారే మైత్రేయి జాయాయై భార్యాయై ప్రియాయ జాయాయై కామో భవతి ఆత్మనస్తు కామాయ జాయా ప్రియా భవతి నవారే మైత్రేయి సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి నవారే మైత్రేయి పుత్రస్య కామాయ పుత్రః ప్రియో భవతి ఆత్మనస్తు కామాయ పుత్రః ప్రియో భవతి నవారే మైత్రేయి విత్తస్య కామాయ విత్తం ప్రియం భవతి ఆత్మనస్తు కామాయ విత్తం ప్రియం భవతి న ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యః మైత్రేయి అని యాజ్ఞవల్క్యుడు తన భార్యకి చేసిన ఉపదేశం ఇది. మైత్రేయి. ఆయనకి 2 భార్యలు, యాజ్ఞవల్క్యుడికి మైత్రేయి, కాత్యాయని. ఇద్దరు ఆయన ఇష్టపడి చేసుకున్నారు. రెండో ఇద్దరు చేసుకోవడం హిందూ ధర్మంలో ఎప్పుడూ లేదు. వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నారు. ఎవరు కేసెట్లేదు కాబట్టి నడిచిపోయింది. వాళ్ళిద్దరు అపచర్యలు సుమారుగా. మేము నేనే చేసుకుంటాం. ఆ మహర్షిత్వం వాళ్ళకి నచ్చింది. మేము ఇద్దరం ఇక్కడే ఉంటాం, నేనే చేసుకుని ఏం చేస్తారు, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటారేమో అని బెంగ. ఎప్పుడు బెంగలు ఎప్పుడో చేసుకున్నారు. ఆయన ముందే చెప్పించాడు, నాకు ఎప్పుడు విరక్తి వస్తే అప్పుడు వెళ్ళిపోతాను. యదకరే విరజేత్ తదకరే వప్రవరజేత్. మీరు సంతానం కలగలేదు కానీ, ఆస్తులు సంపాదించలేదు కానీ నన్ను అనద్దు. మీరే ఇష్టపడి చేసుకుంటారు, నాకు సంసారం ఇష్టం లేదు. అందుకని మీ ఇష్టం, మీకోసం చేసుకుంటా, కానీ నాకు ఎప్పుడు విరక్తి వస్తే అప్పుడు వెళ్ళిపోతాను. మీరు సిద్ధమేనా అంటే, పాపం వాళ్ళెంత మహాసాధువులు, ఈయన ఎంత ప్రేమించారు అంటే, మేము భరిస్తాం, మాకు ఇష్టమే, ఒక్కరోజు నీతో కాపురం చేసినా మంచిది. కాపురం అంటే ఆ రోజుల్లో యథవ సంపర్కం కాదు, సాంగత్యం అంటారు. నీ వంటి జ్ఞానితో ఒక్కరోజు గడిపినా మంచిదేనయ్యా, ఇంకేం అక్కర్లేదన్న. అలాగే చేసుకున్నారు. ఆయనకి ఎప్పుడో వీళ్ళకి ఏదో సంతానం కలిగారు, ఏవో ఉన్నాయి, కొండమండ ఏవో మహర్షికి ఉండేవి, మహర్షికి ఉంటాయి కదా, ఉన్నాయి. అవేవో అయ్యాక ఆయన ఏం చేశారంటే ఇద్దరిని పిలిచి, నాకు ఇది కుదరది, నేను ఇంక వెళ్ళిపోవాలి, గంగా తీరంలో తపస్సు చేసుకోవాలి, ఎంతకాలం ఇది అంటే, ఇవి ఉన్నవేవో మీ ఇద్దరికి ఇచ్చేస్తున్నాను సమానంగా, నాకేమీ భేదమేం లేదు, మీరు ఎవరికి ఇచ్చుకుంటారు ఇచ్చుకోండి, నాకు అనవసరం, వెళ్ళిపోతుంది. కాత్యాయన ఊరుకుంది. ఒక్కొక్క మనిషిలో తేడా అండి. కాత్యాయన అలా విని ఊరుకు, పాపం ఆయన చెప్పాడు కదా, ఆయన మననేం మోసం చేయలేదు, ఫోన్లో వెళ్ళిపోని అనుకుంది. ఇంకా ఆవిడకి ఏదో మనవడు మునిమనవుడు లెక్కలో ఉంది కొంచెం. మైత్రి అలా కాదు, ఆవిడకి ఆశ్చర్యమైంది. ఒక జిజ్ఞాసువు మైత్రి. ఆవిడకి అనిపించింది, మహర్షి ఒక ప్రశ్న, మీరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు సరే, మమ్మల్ని మీరు మోసం చేయలేదు, మాకు చెప్పారు, కానీ నాకు అనిపిస్తున్నది ఏమిటంటే, ఇంత అందమైనటువంటి భార్యలని, ఇంత చక్కని సంసారాన్ని, ఇంత అనుకూలంగా ఉండే మనుషులని, ఈ సంతానాన్ని, ఈ ఆశ్రమాన్ని, ఈ శిష్య పరంపరని, ఇవన్నీ వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారు అంటే, మీరు దేనికోసం వెళుతున్నారో అది ఇంతకంటే గొప్పదే ఉండాలి కదా, అదేమిటో నాకు చెప్పండి అంది ఆవిడ. అది జ్ఞానం, అది జ్ఞానం. దాన్ని జిజ్ఞాస అంటారు. జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస. అటువంటి శిష్యుడికి గురువు ఎప్పుడంటే అప్పుడే చెప్పాలి, అర్ధరాత్రి వస్తే అర్ధరాత్రి చెప్పాలి. ఎందుకంటే దాన్ని జిజ్ఞాస. చెప్పకపోతే ఊరుకోదు, ఆవిడ కూడా వచ్చేస్తుంది. కాత్యాయన ప్రశ్న వేళ మైత్రేయి వేసింది. ఆవిడకి జవాబుగా చెప్పాడు, నేను ప్రేమించినాను, నువ్వు ప్రేమించినా, ఇద్దరం పిల్లల్ని ప్రేమించినా, ఇద్దరం డబ్బుని ప్రేమించినా, ఈ తపస్సుని ప్రేమించినా, ఈ ప్రపంచాన్ని ప్రేమించినా మనస్వార్థం కోసమే, ఎదురు వాళ్ళ కోసం కాదు, నాటకాలు ఆడొద్దని చెప్పాడు. అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. పాత సినిమా పాట, పక్కా నిజం. అనుబంధాల విషయంలో ఎప్పుడు మన కర్తవ్యం ఏదో మనం చేయాలి, తిరిగి ఏం ఆశించకూడదు. కర్తవ్యం ఎందుకు చేయడం అంటే, మనకి పాపం తగలకుండా ఉండడానికి. అంతే. మన పాపాత్ములం కావద్దు, పుణ్యాత్ములం కాకపోయినా పర్వాలేదు. భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, ఇది చేస్తున్న ఉద్యోగం పట్ల, ఈ దేశం పట్ల, ధర్మం పట్ల మనకు కొన్ని కర్తవ్యాలు ఉన్నాయి, అవి చెయ్యాలి. చేయడం ఎందుకంటే ఏదో పుణ్యం వస్తుందని కాదు, పాపం రావద్దు. ఆ పాపం తగలకుండా ఉండాలంటే చెయ్యాలి. అందుకని అది మైత్రేయుడు చెప్పింది, అదే రాముడికి అర్థమైంది. ఆ ఉపనిషత్తు ఏం చదివాడు, చాందోగ్యోపనిషత్తులో ఉంటుంది, బృహదారణ్యకంలో ఉంటుంది, ఆయన చదివాడు. ఆయన చదివి ఏమిటిది, ఎవరిని ప్రేమించినా వారి కోసమేనా, మరి ఏదో నీకోసం అని పాటలు అవన్నీ సినిమాలో ఉంటే 2.5 hours మధ్యలో పాప్కార్న్ కూడా కలిపి మన దగ్గర 500 కొట్టేయడానికి పెడతారు. ఇంత డబ్బా మన ఒళ్ళో పెట్టి ఏడవరు అబ్బాయి. ఈ సినిమాలు నమ్మితే ఎలాగా?
జీవితం కూడా అంతే. ఎవడు డైలాగ్ వాడు వేస్తాడు అవసరం కొద్దీ. ఇవాళ నువ్వు తప్పితే దేవుడు లేడు అన్నవాడే తమకు ద్రోహం చేస్తారు, అనుమానం వెళ్ళేది ఇక్కడ. ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళ కోరికలు తీరుస్తూనే ఉండాలి బానిసలాగా. ఏ కోరిక తీర్చకపోయినా 99 కోరికలు తీర్చినా ఒక కోరిక తీరకపోతే వాడు ద్రోహి. ఇంతకాలం చేసావు కదా ఇప్పుడు ఎందుకు చేయవు అంటారు, అంతకాలం కూడా ఇంకా చేసావు ఇంకా అడుగుతారు. ఎప్పటికిది అంతెక్కడా? అది చెప్పాడు ఆయన పక్కా నిజం. అంచేత ఎవరు ఎవరిని ఊరికే ప్రేమించరు మైత్రి. భార్య భర్తను ప్రేమించినా, భర్త భార్యను ప్రేమించినా, ఇద్దరు కలిసి పిల్లల్ని ప్రేమించినా, మనము డబ్బుని ప్రేమించినా, అధికారం కావాలన్నా, ఏం కావాలన్నా మన కోసమే, ఎదుటి వాళ్ళ కోసం కాదు. అంచేత మనకు అక్కర్లేదు అనుకుంటే ఇది కూడా అక్కర్లేదు కదా. అది నాకు అక్కర్లేదు అనిపించింది. మీ ఎవరి మీద నాకేమీ ద్వేషం లేదు. నేనేమిటో నాకు అర్థమైంది. నేనుగా ఉండదలుచుకున్నాను. ఫలానా ఆవిడ భర్త, ఫలానా ఆయన తండ్రి, ఫలానా ఆశ్రమానికి అధిపతి, ఫలానా ఋషి అని నాకు వద్దు. అసలు ఇవే వద్దు, ఈ బ్యాడ్జీలు ఏం వద్దు. మొత్తం బ్యాడ్జీలు తీసేస్తాను. నాకు నేనుగానే ఉండాలి. సరిగ్గా ఇదే ఆలోచన రాముడికి వచ్చింది. ఆ యాజ్ఞవల్కుడికి 70 ఏళ్ల వయసులో వచ్చింది, ఈయనకి 13 ఏళ్ల వయసులో వచ్చింది. అది జన్మాంతర సుకృత. ఆయన రాముడు మామూలు వాడ, మహావిష్ణువు కదా. ఆ జన్మ తాత్పర్యం వేరు. అందుకని ఆయన వెంటనే ఏం చేశాడు, హిందూ ధర్మంలో విశిష్టత ఇదే, బాధ్యతలు వదిలేసి పారిపోరండి. గురువు దగ్గరికి వెళ్ళాడు. గురువు అందుకే ఆయన గురువు ఎవరు? వశిష్ఠుడు.